హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పంచతంత్ర కథల సిరీస్లో మిత్రభేదం కథల్లో కరటకుడు దమనకుల కథలు చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిని ఒక సింహం పరిపాలిస్తూ ఉండేది. ఒకరోజు ఆ సింహం ఆ అడవిలో ఉండే జంతువులన్నిటితో కలిసి ఒక కొలను వద్దకు నీరు తాగడానికి వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో దానికి ఆ సమీపంలోనే సంజీవకుడు అనే ఎద్దు పెట్టిన పెద్ద రంకె వినపడింది. ఆ రంకె చెవిన పడగానే సింహానికి కూడా గుండెలెదిరాయి. వెంటనే అది నీరు కూడా తాగకుండా వెనక్కి వచ్చేసింది. అనంతరం అడవిలో ఉండే జంతువులన్నిటితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అసలు ఆ కేక ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రంకె పెట్టిన అంత బలమైన జంతువు ఎవరు అని. నిజానికి సింహం భయపడినప్పటికీ ఆ భయాన్ని బయటికి తెలియకుండా పైకి గంభీరంగా ఉంటూ వచ్చింది. ఈ విషయాన్ని కరటకుడు కరటకుడు దమనకుడు అనే రెండు నక్కలు కనిపెట్టాయి. అప్పుడు కరటకుడు దమనకుడితో ఇలా అన్నాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసిందేంటి అన్నాడు. దమనకుడు ఇలా బదులు పలికాడు. ఇప్పుడు మన ప్రభువైన పింగళకుడు పరివార సమేతంగా భయగ్రస్తుడై ఉన్నాడు. అందుచేత అతన్ని సమీపించి భయానికి కారణం తెలుసుకొని సంధి, విగ్రహం, యానం, ఆసనం, సంశ్రయం, ద్వైధీభావం అనే ఆరింటిలో తగిన దాన్ని ఆశ్రయించి వ్యవహరిస్తాను. సంధి అంటే శత్రువు బలవంతుడైతే అతనితో రాజీకి వెళ్ళడం. విగ్రహం అంటే శత్రువు సమబలుడైతే యుద్ధానికి సిద్ధపడడం, లేకపోతే యుద్ధం చేయడం. మూడోది యానం. యానం అంటే యుద్ధానికి అవసరమైన ప్రయాణం చేయడం. నాలుగవది ఆసనం అంటే శత్రువుపై దండయాత్రకు తగిన సమయం కోసం నిరీక్షిస్తూ ఉండడం. ఐదవది సంశ్రయం. దీనికి అర్థం ఏంటంటే శత్రువు కంటే బలవంతుణ్ణి ఆశ్రయించడం. ఆరోది ద్వైధీభావం. ఇద్దరు బలవంతులైన శత్రువులు ఉంటే వారికి భేదభావాలు పుట్టించి తాను నిశ్చలంగా ఉండడం. అప్పుడు కరటకుడు ఇలా అడిగాడు. ప్రభువు భయపడ్డాడు అని తామెలా గుర్తించారు అన్నాడు. అప్పుడు దమనకుడు ఇలా అన్నాడు. ఇందులో తెలియదగిందంటూ ఏముంది? అందువల్లనే పెద్దలు ఇలా అన్నారు. చెప్పిన విషయాన్ని పశువు కూడా గ్రహిస్తుంది. గుర్రాలు, ఏనుగులు తోలగానే బరువును లాగుతున్నాయి. పండితుడు తెలపని దాన్ని కూడా సందర్భాన్ని బట్టి గ్రహిస్తాడు. ఆకారాదుల ద్వారా ఇతరుల భావాలు గ్రహించడం అనేదే ప్రతిభకు ప్రయోజనం. ఆ ఆకృతిలోని మార్పులు, సంకేతాలు, గమనం, చేష్ట, సంభాషణం, చూపులు, ముఖభంగిమలు ఇత్యాది నుంచే లోపలి మనసు తెలియబడును. అంటే మనసులోని భావాన్ని మొహం చూసే మనం ఊహించవచ్చు. అందుచేత ఇప్పుడే నేను భయవిచలితుడైన ప్రభువును సమీపిస్తాను. నా తెలివి బలిపిచే అతని భయాన్ని తొలగిస్తాను. స్వాధీనపరచుకొని పోయిన మన మంత్రి పదవిని మరల సంపాదిస్తాను అన్నాడు. అది విని కరటకుడు ఇలా అన్నాడు. నీకు సేవాధర్మం తెలియదు. అట్టి ఎడల అతన్ని ఎలా లోబరుచుకోగలవు అని అడిగాడు. అందుకు దమనకుడు ఇలా అన్నాడు. నేను సేవాధర్మం తెలియని వాణ్ణి ఎందుకవుతాను? నేను బాల్యంలో తండ్రి తొడపై కూర్చుని ఆడుకునేవాణ్ణి. అప్పుడు అక్కడికి వచ్చిన సజ్జనులు నీతి శాస్త్రాన్ని పఠించేవారు. నేను శ్రద్ధగా విని దాని సారాన్ని మనసులో పదిలపరుచుకున్నాను. ఇప్పుడు దాన్ని చెప్తాను విను. శూరులు, విద్వాంసులు, సేవాధర్మ విధులు అనే త్రివిధ మానవులు, వారు మనుషులైనను స్త్రీలైనను సువర్ణ పుష్పితమైన భూమిని వెతుకుతారు. అంటే ఐశ్వర్య సమృద్ధ ప్రదేశాన్ని అన్వేషిస్తారు, అక్కడికి చేరుతారు అని భావం. ఆ ప్రభువునకు హితం చేకూర్చినదియే సేవ అవుతుంది. అది విశేషించి ప్రభు వాక్యం ద్వారానే గ్రహించబడి ఉంటుంది. అందుకే విద్వాంసుడు దాని ద్వారానే ప్రభువుని ఆశ్రయించాలి. వేరే మార్గం అంటూ లేదు. రాజనీతి పండితుడు సేవ ప్రభు గుణాధికం సరిగ్గా తెలియకపోతే అతన్ని సేవించకూడదు. చవిటి నేలలోని వ్యవసాయం వలె ఆ సేవ నిష్ఫలమవుతుంది. ధనం, దుర్గం, సేనామిత్రులు మొదలైన రాజ్యాంగ బలం లేనివాడైనను ఉత్తమ గుణాఢ్యుడైన ప్రభువుని సేవించవచ్చు.
ఎందుకంటే అతని వల్ల కాలాంతరమందైన నీకు జీవనాధారం లభిస్తుంది. ఆ రాజనీతిజ్ఞుడు విరిగిన మోడు వలె పడియున్నను ఆకలి చేత బహుధా పీడితుడై శుష్కిస్తూ ఉన్నాడు అనుకున్నప్పటికీ అజ్ఞాని అయిన ప్రభువు వలన జీవిత వృత్తిని కోరరాదు. ఏ సేవకుడు ప్రభువును లుబ్ధుడు, పరుష భాషణుడు ఇత్యాదిగా పరుషవాక్కులతో నిందిస్తాడో వాడు వాస్తవానికి తననే నిందించుకొనుచున్నాడు. వాడు సేవా వివేకం లేని మూర్ఖుడు. ఏ ప్రభువును సేవిస్తూ సేవకులు ఆకలిచే నకనకలాడుతూ విశ్రాంతిని ఎరుగరో ఆ ప్రభువు భోగభాగ్యాలు కలవాడైన పుష్పఫలపూర్ణమైన జిల్లేడు చెట్టు వలె సదా త్యాజ్యుడే. రాజమాత, పట్టపురాణి, రాజపుత్రుడు, మంత్రి, పురోహితుడు, ద్వారపాలకుడు ఈ ఆరుగురి ఎడల రాజులాగానే ప్రవర్తించాలి. ఆ సేవకుడు కృత్యాకృత్య వివేకంతో ప్రభువు పిలవగానే ఆయుష్మంతులు విజయం అని వెంటనే పలకాలి. తర్వాత అతని ఆజ్ఞను నిస్సంకోచంగా నిర్వహించాలి. అలాంటి సేవకుడే ప్రభువుకు ప్రీతిపాత్రుడవుతాడు. ప్రభువు అనుగ్రహించిన ధనాన్ని గొప్పగా చెప్పుకొని సంతోషించాలి. అతను ఇచ్చిన వస్త్రాధికమును ధరించాలి. అట్టి సేవకుడే రాజుకు ఇష్టుడవుతాడు. అంతఃపురవాసులతో అందులోనూ రాజపత్నులతో రహస్య సంభాషణ చేయరాదు. అలాంటి సేవకుడే రాజుకు ప్రీతిపాత్రుడవుతాడు. అలాగే జోదాన్ని యమదూతగాను, మద్యాన్ని హాలాహల విషంగాను, సుందరాంగులైన రాజకాంతలను కురూపులుగాను తలంచేవాడే రాజుకు ప్రీతిపాత్రుడవుతాడు. ప్రభువునకు యుద్ధకాలంలో ముందుండువాడు, నగర పర్యటనలో వెనక అనుసరించేవాడు, రాజభవనంలో ద్వారం వద్ద ఉండేవాడు అయిన సేవకుడే రాజునకు ప్రీతిపాత్రుడవుతాడు. నేను ప్రభువునకు నిత్యం ప్రేమపాత్రుడను అని తలచి గర్వింపక కష్టాలందును మర్యాదలందును మేరకు ప్రవర్తించే సేవకుడే రాజుకు ప్రీతిపాత్రుడవుతాడు. రాజుకు శత్రువులైన వారిని ద్వేషించేవాడు, ఇష్టులైన వారు కోరే పనులు చేసేవాడు అయిన వాడైతేనే రాజుకు ప్రీతిపాత్రుడవుతాడు. ప్రభువు మాటకు విరుద్ధమైన సమాధానం చెప్పనివాడు, అతని దగ్గర బిగ్గరగా నవ్వనివాడు ప్రభువునకు ప్రీతిపాత్రుడవుతాడు. యుద్ధభూమిని నిర్భయంగా స్వగృహం వలె, పరదేశ నివాసాన్ని స్వనగర నివాసం వలె తలంచేవాడే రాజుకు ప్రీతిపాత్రుడవుతాడు. రాజకాంతలతో స్నేహంగా ఉండరాదు, అలాగని వారిని నిందింపరాదు, వారితో వాదులాడరాదు. అలాంటి వాడే రాజునకు ప్రీతిపాత్రుడవుతాడు. కరటకుడు ఇలా అన్నాడు, సరే తాము అచ్చటికి పోయి మొట్టమొదట ఏం మాట్లాడతారో చెప్పండి అంటే, నేను రాజుని ఆ రంకె ఎక్కడి నుంచి వచ్చిందో దాని మీద మొదట భయం పోగొడతాను. అప్పుడు రాజు తమంతట తామే నన్ను ఇష్టపడతారు అని చెప్పాడు. ఈ విధంగా కరటక దమనకులు రాజుకు ఆ రంకె వేసిన జీవి మీద భయాన్ని ఎలా పోగొట్టాలో ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.